అవయ్యా మహారాజు చేసే విత్తలకెల్లా అచ్చకచ్చల బాధపడుతూ ముప్పు తిప్పలబడుతూ ఈ మధురాపురి నగరంలోన ఏ ఉండి ఉన్నాను మధురాపురి పట్టణంలో పరిపాలింపన చేస్తున్నాను కాబట్టి నేను వైశ్యుడను ఈ మధురాపురి నగరంలోన ఒక రోజుకు
పావులా సోడిగిద్దరి బియ్యము ఇవ్వవలే. ఈ మధురాత్రి నగరంలోన ఒక పోటు తీగ అయినా ఈ మధురాత్రి పట్టణంలో కూడా తిరగకుండా ఉంటున్నారు. ఈ మధుర నగరంలోన ఆడపిల్ల ఉంటున్నారు కానీ ఎక్కడైనా మగవారు లేరు. నేను ఉంటున్నాడు కోమటి వారు ఈ మధురాత్రి పట్టణంలో కూడా ఏ భారము చేస్తూనే ఉంటున్నాను. ఒక రోజుకు రూపాయి బాగా సోడిగిద్దరి బియ్యం ఇవ్వరు కదా. అయ్యా నేను వయసు ఉండడు నేను కోమటి వారు కాబట్టి ఈ మధురాత్రి నగరంలో మహారాణి కోపను బిగించి కట్టి ఈ మధురాపురి పట్టణము పరిపాలన చేస్తున్నారు. అల్లిరాడు అయితే ఒక రోజుకు రూపాయి పావులా సోడిగిద్దరి బియ్యము ఇవ్వని ఎడలా చాలా దెబ్బలు కొట్టి చెట్టి ధాన్యము ఇవ్వని ఎడలా నా రెక్కలు బిగించి కట్టి పటవర్తముల చేత ముప్పు తిప్పల వెట్టి వెళ్ళగొట్టి ఉన్నారు. మహారాణి అల్లిరాణి పట్టణంలో ఒక్కరైన లేరు మగవారు నేను ఉంటున్నాను ఒక ముసలి వారిని కాబట్టి ఈ మధుర నగరంలోన క్షేమారం చేస్తూనే ఉంటున్నాను. చాలా దెబ్బలు వచ్చి వెళ్ళగొట్టున్నాను. నేను వెళ్తున్నాను ఏమీ చేయదు తీర్థయాత్రకై రాగా ఒక్క బాటసారి ఎవరు ఏమి చేయకండి వలవల వలవల దుఃఖిస్తూ తెలుస్తున్నాడు. ఎవరో పాపం ఏ కష్ట నష్టం జరిగారు అతనికి ఆపద వారెవరు ఎట్టి కష్టం వచ్చారు చూద్దాం పదండి. పోయి మహనీయ తిరిగి వాళ్ళ ఎవరో పాపం బెదిరించినట్టు ఉంది. చెట్లు ఏదో వస్తున్నారు భగవానం కాదు చెట్లం కాదు కొట్టవచ్చు చెట్లం కాదు. నేను శ్రీకృష్ణ పరమాత్ముంటాను ఇతడు అర్జునుడు. నీకెంత కష్టం వచ్చాది? నీ కులమేమి, నీ స్థలమేమి, నీవెవరు, ఎందుకునకై ఈ ఆకులు పడుచున్నావు చెప్పు. ఎన్ని కష్టంలో వచ్చున్నావు చెప్పండి. దేని గురించి ఈ అడవుల ఎద్దు నీవు తిరుగుతూ వెళుతున్నావు? నీకు వచ్చినటువంటి ఆపదలు ఏంటిదో చెప్పమని చెప్తున్నావా? తన ఆపద తనను ఉంచుకున్న తీర్పు ఇతరులతో చెప్పాలి. ఏమనుకున్నాయ్యా ఈ రాజ్యం పరిపాలన చేయించున్నారు. విచిత్రంగా ఉన్నది బాబా. ఆడది రాజ్యం పరిపాలిస్తున్నాడంటే ప్రజలందరూ కూడా నమ్మగలరు. ఎక్కడ కనిపిది జరగనట్టు మాట చెప్తారు. రాజ్య పరిపాలన మాట ఆడది రాజ్యం
విచిత్రంగా ఉన్నది. అయితే మధురాపురి పట్టణము దాని పట్టణం ఉంటారు. ఆ మధురాపురి పట్టణం ఒక కాసిని బిగగట్టి మోకలు బిగిసించి కట్టి మధురాపురి పట్టణము పరిపాలన చేస్తున్నారు. అక్కడ మగవారు ఎవరు లేరా? మా పేరు నేను బొమ్మటి వాడు వైశ్యున్నాడు. ఆ మధురాపురి నగరం లోపల నేను వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు సరుకు తెచ్చుకుని అమ్ముకుంటున్నాను. అమ్ముకుని ఉండే కానీ మీ పట్టణము మధురాపురి. అక్కడ ఒక దుకాణం పెట్టుకొని సరుకు మీ నిత్య జీవించే వాడివి. అవును. అయితే మీకు సుఖం చెల్లించాలా? ఒక రోజుకు రూపాయి పావుల తోడు గింజలు బియ్యం ఇవ్వవాలి. ఇచ్చినట్టయితేనేమో అక్కడ అమ్ముకొనిస్తుంది. ఇచ్చుతనేమో అక్కడ అమ్ముకొని ఒక రోజు ఇవ్వకమైనా ప్రేమించి పొడిచి కొరడ చేత గుర్తి చిత్రహింసల పాలు చేసి నిన్ను బాధ పెడుతుందా? దెబ్బలు కొట్టుకున్నాను. అయితే ఇవ్వడం రోజు ఇవ్వకుండా నిన్ను ప్రేమించి బాధగా దెబ్బలు కొట్టుకున్నా. ఆడది రాజ్యవేదుడు దీని వాళ్ళ బ్రతకనివ్వడం లేదు. అప్పుడు చిత్తపోయి చిత్రపు ఈ మాట ఆడది రాజవేలుతుందా? మహారాజు ఆడది రాజవేలుతుందా? చీరలు బట్టలు కట్టి కనువాళ్ళకు చేత బట్టి రాజవేలుతుందా? రాజ్య పరిపాలన చేస్తున్నారు. సరే కానీ ఏమైనా అందములకు అందగట్టేనా? అందములకు అందగట్టే, రూపములకు రూపవంతరాలు. ఆ పున్నము నాటి చంద్రుడి కళ ఏం జమ్ములో ఉన్నాడు. అలాంటి కేసు కళ ఇంటి అందములకు అందగట్టే. అలాంటి యువతిల ఇలాంటి యొక్క శౌర్య ధీర్య సాహసం ఉన్నటువంటి యొక్క తాత. సరే కానీ ఇంకేమిటో చెప్పాలి. లేదయ్యా, పెళ్లి లేదు. అట్టి సుందరి ఎంతో మహనీయులు వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పి ఆ పైన ప్రేమ చేత పెళ్లి చేసుకున్నారు. కానీ వారిని తీసి చెరసాల వహిస్తున్నారు. లెక్కలు బిగించి కట్టి చెరసాల వహిస్తున్నారు. యుద్ధం చేస్తున్నారు. అంతటి
రాజ్య పరిపాలన చేస్తున్నదన్నారు కానీ సరే అందములకు అందగట్టే అందములకు చందములకు అందగట్టే రూపల ఇవ్వనానికి చెప్పనానికి జరిగినటువంటి కాంత ఏలాంటిలో అక్షరములు చెప్పండి చెప్పరా మధురాపురి నగరంలో ఉన్నటువంటి కాళికాదేవి ఆమె భయపడుతున్నది ఆమె బెగడకు ఆమె భీతి ఆ పురంలో కలిగినటువంటి మా దేవస్థానంలో ఉన్నటువంటి యొక్క కాళికాదేవి ఆ కాళికాదేవి ఆ అల్లిరానికి భయపడుతున్నారు అంత సంతములకు ఆ పూర్ణ చంద్రులు ఇచ్చినటువంటి దేశగల ఇంటి మా చక్కని ఇంటి సరే కానీ వయసులో అదే అక్కడ అందుకనేది మా అత్రాపురి పట్టణమే మా అత్రాపురి పట్టణమే అక్కడికి వెళ్ళి నువ్వు ఇంకా ఈ సరుకులకు పని నీ యొక్క జీవనం పని అనుపడే పట్టణము మా పట్టణము అదిగో అతను కనపడేది మధురాపురి నగరం అత్రాపురి పట్టణం అతనాపురి పట్టణం అక్కడ జీవించము ఎవరు ఓహో వైశ్యుడు లెక్కలందులో నా యొక్క నెమ్మనమ్మ చెక్కల ఎక్కడ యొక్క భ్రాంతి కలిగాలి దాని చూడగలియము దాని అందము దాని చందము దాని రూపము దాని లావణ్యము దాని వర్గ చిగి బిగి సొగపోయారము ఈ చింతమని కూడా చెప్పినారు యొక్క హృదయంలో పరిపరి నిలబడబోతున్నది నా మనసు చక్కదనా చక్కదనా కుంపజట సాగతురా ఎక్కడ చూడ వైశ్యుడు చుట్టిన తోటన సామనమునా మిక్కిలి భ్రాంతి ఇంకొకటి తీర్థయాత్రలు ఇంకొకటి తీర్థయాత్రలు మరేటికి జన్మము పురుషార్థమా చెప్పే తీర్థయాత్రలు మరేటికి నా యొక్క పురుషార్థము నా యొక్క జన్మము ఆ యువతీయులు చూడవలసినట్టు నా బాలల తప్ప మరి ఏమీ మార్గం లేదు. బాలలు ఎదుర్కొంటేనే ఆ యువతీయుని ఆ కాంతను కన్నులతో చూసి వస్తాం. మరి బావను వేడుకుంటారు. బావగా ఈ మాట అంటే అన్ని ఎవరుంటారు? బావా మాట చిన్న మాట చిన్న మనమే మాట ఒకసారి అందరూ కరెక్ట్గా చెప్పండి అందరూ చేయండి దయచేసి బాబా బాబా మాధవా
కళ్ళతో చూడగలిగినంత చిత్రమైనటువంటి ప్రేమ కలిగాలి. ఏ విధమైనను నీవే దిక్కు నాకు హరిహరాజులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలవు కాదు. అలాంటి దాన్ని అవుతుంది. మగనుడు వేసే విషరములకు 5 పుష్పభానములకు ఇతనే భయపడి ఆ వయసుడు చెప్పినంతలోనే దానిని సూచన ప్రకారం దానితో మాట్లాడిన ప్రకారం దానిని మందరించిన ప్రకారం నేను నా యొక్క మనసులో ఊహించుకుంటున్నాను. ఇంకా ఎలాగైనా ఆ యువతి మాత్రం లేదు. ఆడది కాదు, భూతము, శక్తి, దేవత. అది శంకరుడి వరమున పుట్టాడు. ఉన్నావా? ఏ వరమున పుడితేమని కలిగి భగవంతుడు తల్లికి తండ్రికి పుట్టలేదు. కలిగాడు. తల్లి పూల పుట్టాడు. పాండ్య మహేశుడు తెచ్చాడు. అది శక్తి. దాని గుణాలంటే నీ తరంగా
చెప్పినా కానీ నేను వినజాను. దానిని కూడకున్న ఈ పురుషార్థం వేటికి చొరవుగా నుండి చొరవుగా నుండి మాకు కడు తోడ్పడు దైవము నీవు కృష్ణ. సరిజకు ఆత్మభానుడము బాబా మా సరిజకు ఆత్మభానుడము తామర సాక్షుడా నిన్నుగా ఎదుటను నిన్నే కోరగా సరగుణ తీర్పవే సరగుణ తీర్పవే మరది శాంత దయామది యాదవేశ్వర. నీవు మాకు త్వరగా ఉన్నావు, మాకు ఒక త్వరరీతిగా ఉన్నావు మాకందరికి, మా పాండవులకు. పాండవులకే కాదు అందరికీ, ఈ లోకానికి. కాబట్టి సృష్టి స్థితిలో కాజంబరం పేర్కొన్నటువంటి యొక్క మహానుభావుండము 24 లక్షల కిరీటాకర్షణలకిల్లా ఆధారభూతమైన దేవాన్ని నిన్నడానికి మా అదే కాక త్వరముగా నుండి మాకు పడు దైవము కడు తోడుగా నీడగా అంటగా దండగా ఉండి మాకు ఏ నష్టము జరగకుండా కాపాడినటువంటి యొక్క మహానుభావుడు. ఇక మా ఎండగా ఉండి మాకెన్నో యుద్ధ పనులు చెప్పి యుద్ధంలో అమజయము కలగకుండా విజయమును సాధించినటువంటి విజయుండదు అని నామధేయము వస్తున్నావు. కాబట్టి ఈ ఒక్క చిన్న పనికి కాదంటావా బావా? నీ దయ, నీ పాదం లాంటి భార్య లేనివాడవా పులుచి నాగకన్య చిత్రాంగద ద్రౌపది సుభద్ర ప్రమేయ 7 భార్యలు ఉండగా పెరుభూతమైన అలిరాణితో బాబా నేను తనకు దానిని రచనది కాబట్టి అది నా ఇష్టము. దాన్ని చూడాలి, దాని ఏ ప్రకారంలోనైనా కానీ ఈ బుద్ధి నీకు గలదు. నా మాటలు వనిత చక్కదనము నేను ఎక్కడ వినలేదు తనలేదు. వైశుడు చెప్పాడు, మహా పున్నమరచంద్రుని ప్రకారముగా ప్రకాశించిన లాంటి యొక్క అందచందంపులలో మించినటువంటి యొక్క సుందరాన్ని, ఆ జవ్వనాంగి దానిని వర్ణించడానికి బ్రహ్మేంద్రాలు అని చెప్పాడు. కాబట్టి దానిపైన కాస్త ప్రభావశాలి దయసుమా
పట్టరాని కుమలాంటి వాడవు అల్లిరాని శక్తి స్వరూపురాలు ఆమె వద్దకు వెళ్ళినా నీవు తిరిగి రావు బ్రతుకవు. అంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి తిరిగి అల్లిరాని మహాశక్తి లాంటివి ఎన్ని యుజతులైనా కానీ సన్నిత కాంతులు మాత్రం నేను వదిలిపెట్టాను. నా ప్రాణమైనా సరే కానీ అది ఎక్కడ ఉన్నదో ఎచ్చోట ఉన్నదో